మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం వరకు మనం నేర్చుకోవటం జరిగింది. గెత్సెమనే తోటలో యేసు ప్రభుల వారు ప్రార్థన చేయటానికి తరచుగా వెళ్ళినటువంటి సందర్భం ఎందుకై ఉంటుంది? మరి ఒక వ్యక్తి వెళితేనే తోటలో పగలెళితేనే మరి వాళ్ళు సెక్యూరిటీ ప్రాబ్లమ్ కింద తీసుకొని అక్కడికి ఒక పనిష్మెంట్ ఇస్తారు కదా! మరి అలాంటిది రాత్రులలో ఒక గుంపుగా ఎళ్తున్నారంటే దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని మాట్లాడుకోవటం. అలాగే అది తోట అనేటటువంటి విషయం. అలాగే శిష్యుల్లో 12 మందిలో గూడా ముఖ్యులైనటువంటి ముగ్గురు ఉన్నారన్నటువంటి విషయం. ఇత్యాది విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది. ఇంకా ముందుకు సాగుదాము. ప్రభుల వారు ఎందుకు దుఃఖాక్రాంతుడయ్యాడు, చింతాక్రాంతుడు ఎందుకయ్యాల్సొచ్చింది అన్నటువంటి విషయాలు గూడా మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో మనం 39వ వచనం నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం నుండి 46వ వచనం వరకు 46వ వచనం వరకు ఉన్న 8 వచనాలు మనం ధ్యానం చేద్దాం పిల్లరా. 39 నుంచి చూస్తున్నాను. నేను చదువుతున్నాను చూడండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. ఇది యేసు ప్రభుల వారు ప్రార్థన సమయంగా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలే ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు 39వ వచనంలో కొంత దూరం వెళ్ళి సాగిలపడ్డాడు అని రాయబడింది. ప్రభువుల వారు పరిచర్య చేస్తున్న సమయంలో అసలు ఆయన పుట్టి 2 ఏళ్ళు కూడా ఈ భూమి మీద భౌతికంగా దేవుడు పంపించిన తర్వాత ఆయన్ని 2 ఏళ్ల వయసు కూడా కాకమునుపే తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి ఆయన్ని పూజించారు అన్నటువంటి మాటలు మనం చూస్తాం. అక్కడి నుంచి పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో కూడా ఎంతోమంది ఆయనకు సాగిలపడ్డారు. ఆయనకు మొక్కారు. ఇలా సాగిలపడ్డప్పుడు అలా మొక్కిన సందర్భాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అందరూ చేస్తారది. కానీ ఇక్కడ పర్టిక్యులర్‌లీ మనం గమనించగలిగితే యేసు ప్రభుల వారే సాగిలపడుతున్నాడు. అంటే తండ్రికి లోకం దృష్టిలో, మనుషులందరి దృష్టిలో ఎంత గొప్పవాడైనా కూడా తండ్రి ఎడల విధేయత చూపాల్సిన అక్కర ఉన్నది అనేది ప్రభు మనకు నేర్పిస్తున్న మాదిరి. ఇప్పుడు దేశాన్ని పరిపాలించే చక్రవర్తి ఉన్నాడు. దేశానికి శాసనాలు ఇవ్వచ్చు. మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని అందరికీ దిశానిర్దేశం ఇయ్యొచ్చు. తప్పు చేసినోడిని శిక్షించొచ్చు. మేలు చేసిన వాడిని, మంచి చేసిన వాడిని, యోగ్యుడిని ఒక స్థితికి తీసుకెళ్ళొచ్చు. కానీ ఇది ప్రజల విషయంలోనే ఆ స్థాయి, ఆ హోదా, ఆ దర్పం అనేది. వన్స్ దేవుడి దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు
అంత పెద్ద రాజైనా కూడా తండ్రికి కుమారుడు అన్నటువంటి విషయం మర్చిపోకూడదు. ప్రభుల వారి కాళ్ళ మీద అనేకులు సాష్టాంగపడ్డారు. కానీ యేసు ప్రభుల వారు సాగిలపడుతున్నారు. దీన్ని మనం ఏదో తక్కువ చేసి చూడటం కాదు. మనకన్నా అప్పుడు మా నాన్న కాళ్ళ మీద నేను పడ్డాను. అది ఏమన్నా పెద్ద అవమానకరమైన పరిస్థితి అండి అది. ఇప్పుడు 60 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చండి. వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళకంటే పెద్దోళ్ళు ఉంటారు కదా! 80 ఏళ్ళు, 85 ఏళ్ళ దాకా వయసున్నోళ్ళుంటారు. ఈ 60 ఏళ్ళు పెద్దోళ్ళెళ్లి, ఆ పెద్దోళ్ళు మనకు పెద్దోళ్ళు. వయసులో తక్కువ వయసున్నటువంటి వాళ్ళకి 60 ఏళ్ళు లోపల ఉన్నోళ్ళకు 60 ఏళ్ళు పైబడినోళ్ళు పెద్దోళ్ళు. కానీ వాళ్ళ అమ్మ నాన్నలు కాదు కదా! ఇది మనం అర్థం చేసుకోగలిగితే యేసు ప్రభుల వారు ఎందుకు అలా చేశారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆయన విధేయత, ఆయన సంపూర్ణమైనటువంటి లోబడి తత్వం ప్రతి సందర్భంలో తండ్రితో సమానుడు. దీంట్లో తిరిగేలేదు. అంత స్థానం, అంత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి సైతం తండ్రి అంటే ఎంత సరెండర్ అయిపోతున్నాడో మనకు మరి ఏమాత్రం ఆ భయమా, భీత, ఆ విధేయత ఏమాత్రం ఉందో అన్నటువంటిది మనం గమనించాలి పిల్లలు. భక్తులందరూ గూడా దేవుడంటే ఒకటే వణుకు, ఒకటే భయం, ఒకటే ఆరాధనా భావం. అలా సరెండర్ అయిపోతున్న పరిస్థితులే కనబడుతూ ఉంటాయి. కానీ మనం దేవుడంటే ఎలా తీసుకుంటాం అంటే ఒక ఆటలో అట్టిపడినన్నట్టు. ఏదో సమయం మిగిలితే ఆయనకింత పడేత్తాం. ఏదో సంపాదనలో కొంచెం ఏదైనా మిగిలితే అది తీసుకొచ్చి ఇచ్చేత్తాం. ఏదో తలాంతులు అన్నిటి కోసం వాడుకోగా మిగిలినటువంటి తలాంతు తీసుకొనొచ్చి ఇక్కడ వాడేత్తాం. ఇది ఎక్కువ ఉండేటటువంటి పరిస్థితులు మనం కనబడుతూ ఉంటాయి. ప్రభువుల వారు భక్తులను అలా కాదు. వాళ్ళకున్నటువంటి శ్రేష్టమైన ప్రతిదానిని గూడా ముందుగా తండ్రి మహిమ కోసం వాడటం జరిగింది. లోక కళ్యాణం కోసం వాడటం జరిగింది. తదుపరి వాళ్ళ కోసం. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు తండ్రి విలువ. వాళ్ళకి తెలుసు దేవుడి యొక్క కలల విలువ. వాళ్ళకి తెలుసు దేవుడికి లోబడితే ఎంతటి దీవెన, ఎంతటి ఆశీర్వాదం. మనకే తెలీదు. తెలీదు గాబట్టే వాళ్ళంతటి విధేయత మనం చూపలేకపోతున్నాం. చూడండి భక్తులు ట్రాన్స్‌లేటర్స్ నేను చెప్పాను ఇంతకుముందు. ట్రాన్స్‌లేటర్స్ లేదా పాత ప్రతులను ఎత్తి రాసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో యెహోవా అని పేరొస్తే చాలండి. వెంటనే ఆ రాసేది పక్కన పెట్టేసి వెళ్ళి అభ్యంగ స్నానం అంటే కంప్లీట్ బాత్ అంటారే. తలస్నానం అంటారు కదా! తలస్నానం చేసి మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఆ తర్వాత రాస్తారట పేరు. అంటే వాళ్ళకి ఎంత ఇదుందో చూడండి. ఎంత భయం ఉందో చూడండి. ఎంత ఆరాధన భావం ఉందో చూడండి. ఎంత పూజార్హుడు మన తండ్రి అన్నటువంటి భావన ఉందో గమనిస్తే కళ్ళు చెమరుస్తాయి. ఈరోజు మన స్థాయి ఏంటి? చూడండి సృష్టికర్తల్లో ఒకడు. సృష్టించినటువంటి ఈ సృష్టిని సృష్టించడంలో, మానవుడిని సృష్టించడంలో ముగ్గురి పాత్ర ఉంది. తండ్రి అయిన దేవుని పాత్ర, యేసుక్రీస్తు ప్రభుల వారి పాత్ర, పరిశుద్ధాత్ముని పాత్ర. ఈ ఇలాగా వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప అద్వితీయమైనటువంటి గుణాలు కలిగిన స్థితిలో ఉన్న వ్యక్తి సైతం ఆగిపోయాడు. మనమైతే మనమైతే ఎలాంటి స్థితిలో ఆయనకు సరెండర్ అవ్వాలనుకుంటాం ఒకసారి గమనించండి. సో, ఈయన సాగిలపడ్డ తర్వాత ఒక మాట అన్నాడు. ఈ గిన్నె అన్నాడు. ఏవండీ ఈ గిన్నె అంటే ఏంటనుకుంటున్నారు? గిన్నె అన్నటువంటి దాని పదానికి అర్థం ఏంటి? శ్రమలున్న. శ్రమలు ఇంకా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే శిలువ మరణం. రాబోయే శిలువ మరణం. అంటే గిన్నె అన్నటువంటిది మనం ఎందుకు అక్కడ ప్రస్తావించబడుతుందనేది పాత నిబంధనలో, కొత్త నిబంధనలో 2 రకాలైన గిన్నెలుంటాయి.
2 రకాలైనటువంటి గిన్నెలు. అదే దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవటానికి దావీదు గిన్నె, యేసు ప్రభువు గిన్నె అని ఒక పాఠం కూడా ఉంది. దావీదు గిన్నె, యేసు గిన్నె. దావీదు గారి గిన్నె విషయంలో ఎక్కడ మనకు కనబడుతుందంటే 23వ కీర్తనలో మనకు కనబడుతుంది. మనకు చాలా యెహోవా నా కాపరి నాకు లేమి కలగదనేటువంటి దాంతో మొదలవుద్ది గదా! అందులో ఆయన అంటాడాయన. ఏమని? వచనం ఎక్కడుందో చూడండి 23వ నా కీర్తనలో. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా ఆ! శత్రువు ఎదుట నీకు నా భోజనము వచ్ 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 సిద్ధపరచుకున్నావు. వచనం 5వ ఎక్కడుంది? వచనం. ఆ! అది చెప్పాలి ముందు. 5వ వచనంలో కీర్తన గ్రంథం 23వ కీర్తనలో 5వ వచనంలో నా గిన్నె ఏమన్నాడండి ఆయన? పొంగి నిండి పొర్లుచున్నది. నిండి పొర్లిపోతుంది. నిండి పొర్లిపోతుంది. అంటే అందులో గిన్నెలో ఏముందన్నమాట? ఒక సమృద్ధి ఉంది. ఒక సమృద్ధి ఉంది. ఓ ఆశీర్వాదం ఉంది. ఒక దీవెన ఉంది. అది ఆ రకమైన గిన్నె ఉంటది. ఇంకొక రకమైన గిన్నె ఉంటది. అది ఎలాంటిదంటే, ఓ రోజు జెబెదయి కుమారుల తల్లొచ్చి నీ కుడి వైపున ఒకడు, నీ ఎడమ వైపున ఒకడు ఇద్దరు 2 ప్లేస్‌లలో కూర్చోవాలి నా కుమారులిద్దరూ అని మాట్లాడితే, ప్రభువు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? ఏమని నా అడిగాడండి? గిన్నెలోనిది మీరు తాగనేరరు అని. ఆ! ఒక్కసారి 20వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. అందుకు మత్తయి యేసు సువార్త. మీరేమి ఆ! అడుగుతున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన మీరు నా చ గిన్నెలోనిది చాలా ఇక్కడ నేను తాగబోచున్న గిన్నెలోనిది మీరు తాగగలరా? అది నాకు ఛాలెంజింగ్ అనమాట. గిన్నెలోకి తాగటం ఛాలెంజ్ ఏంటండి? మనం ఎన్ని సార్లు గిన్నెలో తాగలేదు? హ్మ్. ఏవండి? రసం తాగలేదా? పెరుగన్నం వేసుకున్న తర్వాత మిగిలింది తాగలేదా? ఎన్నో తాగాం గదా మనం. గిన్నెలో నుంచి తాగినటివి చాలా ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడైనా అమ్మ మజ్జిగ గిన్నెలో పోసి లేదా పెరుగన్నం పోసేసి బాగా మెత్తగా కలిపేసి నీళ్ళు నీళ్ళుగా ఎవరైనా తాగలరా? ఎవరైనా దమ్మున్నోడు ఉన్నాడా? అని అడిగిందా? పోనీ అలా అడిగారనుకోండి. మనం ఏమనుకుంటాం? పిచ్చా దీనికి దమ్ము కావాలా? మీరు చేయగలరా? మీరు తాగగలరా? అని అంటారే. ఒక్క దెబ్బకు ఉదుటున తాగేస్తాం. పాలు పోస్తే తాగలేం గిన్నెలో. ఏమైనా తాగుతాం మనం. కానీ ప్రభువుల వారిది నేను తాగబోతున్న గిన్నెలో తాగగలరా అంటే, గిన్నెల్లో 2 రకాలైనటువంటి ద్రవాలు ఉండొచ్చు. ఒకటి మనిషికి మేలు చేసే ద్రవం ఒకటి. మనిషిని చంపేసే ద్రవం ఒకటి. అమృతము ఉండొచ్చు, విషము ఉండొచ్చు. సో, దేవుడు ఒక గిన్నె ఇచ్చి దీన్ని తాగేయి అని అన్నాడంటే, ముందు వెనక ఆలోచించకుండా దీనిలో ఏముంది అనేటటువంటి ఎంక్వైరీ లేకుండా తాగటం గొప్ప సంగతి. యేసుప్రభుల వారు దానికి సిద్ధపడిపోయాడు. ఆ గిన్నెలో ఏముంది అంటే ఒకటే క్రీస్తు యొక్క శ్రమల మరణం ఉంది. ఈ మానవ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఎంతగానో కదిలించబడేటటువంటి కఠిన హృదయాలను కూడా కదిలించే దారుణాతి దారుణమైన స్థితిలో చంపబడేటటువంటి పరిస్థితి ఉంది. దానికి సిద్ధపడిపోయాడు ప్రభు. అంటే ఈ మరణాన్ని రాబోయే మరణాన్ని నాన్నాన్ని చిత్తమైతే తొలగించు అని సాధ్యమైతే తొలగించు అని అన్నాడు. అలా అనినటువంటి కారణం ఒకటేనండి. ఎందుకంటే అలా అనకపోతే మనకు డౌట్. బాధపడాలి. డౌట్ సందేహపడాలి. ఎందుకనంటే యేసుప్రభుల వారు ఒకవేళ అట్లా అనలేదనుకోండి. మనం ఏమనుకుంటాం? దేవుని కుమారుడండి. ఆయనకు స్పెషల్ పవర్స్ ఉన్నాయి. అందుకే చూడండి ఎంత కష్టం రాబోతున్నా గూడా, శిలువ మరణం రాబోతున్నా గూడా ఏ మాత్రం ఆయన జంక లేదు. ఏమాత్రం ఆయన బెరకలేదు, బెరుకు లేదు, భయం లేదు. ఇవన్నీ మాట్లాడతాం. మనకు గూడా అదే స్పెషల్ పవర్స్ ఉండుంటే మనం కూడా అట్లా పెర్ఫార్మ్ జేసి ఉండేవాళ్ళం. అంత అనుకుంటాం మనం.
అర్థమవుతుంది మీకు? కానీ యేసు ప్రభుల వారు మానవ దేహంలో ఆయన విడిపోవటం జరిగింది. ఈ దేహంలో విడిపోయినప్పుడు దేహానికి ఒక ధర్మం ఉంది. దేహధర్మం. అంటే అది త్వరగా అలసిపోతుంది, బలహీనపడుతుంది, గాయమైతే వెల్లువెల్లాడిపోతుంది. ఏవండీ? రేపు కష్టాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది. అది దేహానికి ఉన్నటువంటి తత్వం. ఆ దేహంలో ఇమిడిపోయినటువంటి పరిస్థితుల్లో సంపూర్ణమైనటువంటి మానవత్వపు లక్షణం. ఎందుకంటే ఇదే బాడీతో మనం గూడా ఎట్టి సమస్యనైనా, శిలువ మరణం అంతటి దానినైనా అధిగమించవచ్చును అని నేర్పించటానికి, నేను 2 విషయాల్లో నిరూపించబడ్డానికి యేసుప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారని ఎప్పుడు చెప్తూ ఉంటాను. గుర్తుందో లేదో. ధర్మశాస్త్రం అని అది లోపభూయిష్టమైనది, పాపభూయిష్టమైనది. ఆహ్, ఎందుకంటే దాన్ని ఎవరు పాటించలేరు. చాలా చాలా కష్టమైనదది, కఠినమైనదది అని చెప్తూ ఉంటారు చాలామంది. కాబట్టి ధర్మశాస్త్రం పాటించలేనటువంటి కఠినంగా దేవుడిచ్చాడు అన్నటువంటి రీతిగా చాలామంది అనుకుంటారు. కాదు. అది శరీరాన్ని ధరించుకొని వచ్చిన ఏ మానవుడైనా పాటించదగినదే. అది పాటించుటకు వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఉండేది కాదు అని యేసు ప్రభుల వారిని ధర్మశాస్త్రములకు లోబడిన వాడిగా ఈ లోకంలోనికి పంపించి, ప్రతి అక్షరం పొల్లు కూడా మనం నెరవేర్చవచ్చు అని నిరూపించాడు ఒకటైతే. రెండవది, యూదులకు, ఇశ్రాయేలులకైతే ధర్మశాస్త్రం ఉంది. ఆ సాకుంది. మిగిలిన లోకానికి ఏ సాకుంది తెలుసా? దేవుడి దేహంలో పెట్టి పొరపాటు చేశాడండి. ఎందుకంటే ఈ దేహంలో ఉన్నంత కాలం, కళ్ళున్నంత కాలము ఆ కళ్ళు ఏం చేస్తాయి అంటే ఆశించకూడనివి ఆశిస్తాయి. చెవులు ఉన్నంత కాలం ఏం చేస్తాయంటే వినకూడనివి ఎప్పుడు వింటాయి. నోరున్నంత కాలం ఏం చేస్తుందనంటే మాట్లాడకూడనివి మాట్లాడదు. హృదయం ఆలోచనలు ఇదంతా ఉన్నంత కాలము తప్పుడు ఆలోచనలు చేస్తాయి. అంటే ఈ దేహమే పాప శరీరము అని చెప్పబడింది. అంటే పాపం చేయటానికి అనుకూలతలన్నీ ఉండడానికి అవకాశం ఉన్నటువంటిది. అంటే తప్పంతా దేహం చేసిన దేవుడిదే అన్న రీతిగా మనుషులు ఉంటూ ఉంటే, ఇదే దేహంలోనికి ప్రభువుని పంపించి, ఈ దేహము ద్వారా సజీవ యాగం ఎలా అవ్వాలో, దేవుడి కళ్ళను ఎలా పండించాలో, జీవితాన్ని ఎంత అద్భుతంగా మలుచుకోవచ్చు, పాపిని ఎలా రక్షించొచ్చు, లోకరక్షకుడిని ఎలా సిద్ధపరచొచ్చు, ఇదే దేహంతో మహిమలోకాలకు అర్హతలా సాధించుకోవచ్చు అన్నీ నిరూపించాడు. అంటే ఈ 2 ప్రధానమైనటువంటి ఏదైతే దేవుడి గురించి, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం గురించి, దేవుడిచ్చినటువంటి దేహాన్ని గురించి మనుషుడు అపార్థం చేసుకుంటున్నాడో, అది నిజం గాదు అని నిరూపించాడు ప్రభు. సో, అందుకే ఆయన దేహంలో ఉన్నప్పుడు రాబోయేటటువంటి మరణం ఇలాంటి మరణం అని తెలిసినప్పుడు ఎవరికైనా, ఎలాంటోళ్ళకైనా నిద్ర ఎట్లా పడుతుందండి? ఎలా దాన్ని బేరు చేయాలన్నటువంటి పరిస్థితి వస్తదో చెప్పండి. అయితే ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే, శరీరం బలహీనం అన్నాడు కదా తర్వాత. సో, ఆ శరీర బలహీనతను బట్టి ఆ మాటలు అన్నప్పటికీ తర్వాత ఇట్లాంటి 3 సార్లు చేశాడు ప్రేయరు. ఈ 3 సార్లు ప్రేయర్‌లో కూడా కామన్‌గా ఏముంటదంటే, అయినా కూడా నా ఇష్టం కాదు నాయనా, నీ ఇష్టమే. అంటే దేవుడి ఇష్టం మనకు కష్టంగా ఉండేదా? లేకపోతే సులభంగా ఉండేదా? మీరు చెప్పండి దీన్ని బట్టి? లైన్‌లో ఉన్నారా అందరూ మీరంతా? కష్టంగా ఉండేది 100% కష్టమే ఉండేదండి. సులభంగా ఉండదు. తెల్లారి మీరు లేవటం సులభమా? కష్టమా? కష్టం. కష్టమే. బైబిలు గంట సేపు ఈ వాక్యం అనేది వినటం మీకు సులభమా? కష్టమా? కష్టమే. చర్చికి రావటం సులభమా? కష్టమే. ప్రార్థన చేయటం కష్టమే. బైబిల్ ధ్యానం చేయటం సులభమా? కష్టమే. దేవుడి సేవకు ఒళ్ళొంచటం కష్టమే. దేవుడి సేవకు సంపాదన ఇవ్వటం కష్టమే. దేవుడి మహిమ కోసం తలాంతులు వాడటం కష్టమే. కష్టమేనండి. కష్టమే. కష్టమే. అయినా
అది నాకు ఇష్టమే. అండి నేను అడుగుతున్నాను, ఒక మాట చెప్తాను చూడండి. వివాహం అయిన తర్వాత మనిషికి కష్టాలు ఎక్కువ ఉంటాయా? ఆనందాలు ఎక్కువ ఉంటాయి చెప్పండి? అనుభవాలు చాలా గడించిన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ మనం. ఏవి ఎక్కువ ఉన్నాయమ్మా? మనకి ఏవి ఎక్కువ ఉన్నాయి చెప్పండి? కష్టాలు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి. కష్టాలే ఎక్కువ ఉన్నాయి. కష్టాలే ఎక్కువ ఉన్నాయి. ఇష్టపడి ఎట్ట చేసుకున్నాం మనం? ఆ? అమ్మాయి నచ్చింది, అబ్బాయి నచ్చాడు, అన్నీ ఇష్టపడి ఎన్ని లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ముందు తెలీదు ముందు తెలీదు. అమ్మకు మాట ముందు తెలియదు. సరే ఇప్పుడు తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయలేమన్నా, అడ్జస్ట్ ఏం అయిపోవాలి. చేయలేదు ఇప్పుడు భరించాల్సిందే. అంటే సేవలో కూడా, భక్తి జీవితంలో కూడా వచ్చేటప్పుడు సేమ్ ఇట్లాగే అనుకోని వచ్చున్నాం మనం. కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. నేను వ్యాపారం చేస్తున్నాను. వ్యాపారం కలిసొస్తుందని వచ్చాను ప్రభువులో. ఉద్యోగానికి నేను ట్రై చేస్తున్నాను. జాబ్ వస్తుందని వచ్చాను. మంచి సంబంధం కోసం చూస్తున్నాను. మంచి సంబంధం దొరుకుతుందని ప్రభువులోకొచ్చాను. పిల్లలు లేరు. పిల్లలు కలుగుతారని సంబంధంకొచ్చాను. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. ప్రభు దగ్గరికొస్తే అవి క్లియర్ అవుతాయని వచ్చాను. అది ప్రారంభంలో కావచ్చు. కానీ ఎలాగైతే వైవాహిక జీవితంలోనికి ముందుకట్లా పోతున్నప్పుడు అన్నీ కష్టాలేరా, అన్నీ కష్టాలేరా. కష్టాలే అన్నా కూడా బయట పడలేము అన్నప్పుడు ఏమవుతాం అంటే రాజీ పడతాం. సెట్ అయిపోతాం. అలవడిపోతాం. దేవుని పనిలో కూడా అంతే. భక్తి జీవితంలో కూడా అలాగే. ఇప్పుడు నాకు ప్రారంభంలో బాగా ఉండిందండి. ఏది సేవా జీవితంలో. ప్రారంభంలో ఇంత కష్టం లేదు. కానీ ఇప్పుడు పోను అన్ని కష్టాలొస్తున్నాయి. ఎందుకొస్తాయి అంటే బాధ్యతలు పెరుగుతున్నాయి. బాధ్యతలు పెరిగే కొద్దీ మీరు చూడండి, పెళ్ళైన కొత్తలో ఇద్దరే ఉంటారు గదా! భార్యాభర్తలే ఉంటారు. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ప్రాబ్లమ్స్ ఎప్పుడు మొదలవుతాయి? బిడ్డలు పుట్టి వాళ్ళకి వాళ్ళు పెట్టెలు మొదలైనప్పుడు నిద్ర ఫస్ట్ దెబ్బ పడేది ఎక్కడంటే నిద్ర దెబ్బతింటదండి అమ్మ నాన్నలకి. ముఖ్యంగా అమ్మకి. అమ్మకి ముందు ప్రాధమరిచి నిద్రబోయేటువంటి పరిస్థితి ఫస్ట్ కోల్పోతది. 10 ఏళ్ల వయసు దాదాపు వచ్చేంత వరకు బిడ్డలకి అమ్మకి చాలా కష్టం అండి. పిల్లలు పక్క తడుపుతూ ఉంటారు. ఆ పక్కలోనే ఆ తడిపినటువంటి ఆ దాంట్లోనే ఆ యూరిన్ లోనే ఆ పాస్‌లోనే పడుకుంటదండి అమ్మ. వాడిని ఆ పిల్లోల్ని తీసేసి మళ్ళీ ఏసినా కూడా మళ్ళీ ఆ రోజు తీసేయటం మళ్ళీ పాస్ పోయటం ఇయన్నీ ఎందుకొచ్చిందిలే అని చెప్పేసి అలవాటు పడిపోతారు. ఆ పాస్‌లోనే పడిపోవటానికి అలవాటు పడిపోతారు. పిల్లోళ్ళు నిద్రపోతే చాలు. నేను నిద్రపోయినా పోకపోయినా పర్లేదన్నటువంటి ఆలోచన అలా చేస్తూ ఉంటారు. కష్టం. కష్టం. ఒకరికొకరు అలా పెరుగుతూ పోతూ ఉంటే పిల్లలు చదువుకు వయసొచ్చినప్పుడు, పెళ్ళిడి వయసొచ్చినప్పుడు, వాళ్ళకు వివాహమైనప్పుడు ఈ కష్టాలంటే పెరిగేది. మనం అనుకుంటూ ఉంటాం. పెళ్ళిళ్ళు చేస్తే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని. అవుతున్నాయా మీకు? అయ్యాయా? నేను ఇక్కడ పెళ్ళిళ్ళు చేసిన అమ్మానాన్నలున్నారు కదా! పిల్లలకు. ఏమ్మా ప్రాబ్లమ్స్ పెరిగాయా? తరిగాయా? పెరిగినాయన్నావు. పెరిగిపోయాయి. మామూలు ముందు కంటే బీభత్సంగా పెరిగిపోతాయి. పెరిగిపోయినా గూడా మనం దానిలో నిలదొక్కుంటున్నాం గదా! భక్తిలో ఎందుకుండడు? యేసుప్రభుల వారికి అలా వయసు పెరిగే కొద్దీ, అలా బాధ్యతలు పెరిగిపోయాయి ఆయనకి. అయినా కూడా నాకు ఇష్టం కాదు నాయనా, నీ ఇష్టమే. ఈరోజు మన ఇష్టాలు చంపేసుకుంటాం మన వాళ్ళ కోసం. ఎంతమంది చంపేసుకోలేదు. ప్రెగ్నెంట్ అయినప్పుడు అమ్మ చంపేసుకోలేదు. ఎందుకు కోరికలు? నాకు పలానదంటే ఇష్టం. నీకోసమే ఆపేసుకున్నాను రా కన్నా అని బిడ్డల కోసం చెప్తూ ఉంటారు అమ్మలు. అంటే ఇష్టమైన వాటిని భర్త కోసమో, భార్య కోసమో, పిల్లల కోసమో, బంధువుల కోసం కి ఎందరి కోసమో మనం త్యాగం చేసేసుకుంటాం కొంత ఇష్టాలు. కానీ ఒక్క దేవుడి దగ్గరకొచ్చినప్పుడు మాత్రం మన ఇష్టాలను పోగొట్టుకోవటానికి, పక్కన పెట్టడానికి ఇష్టపడం. ఇదే మన పరాజయానికి, మన అభివృద్ధి ఆటంకపరచబడ్డానికి, మన భక్తి జీవితంలో కుంటుపడడానికి ప్రధానమైన కారణం కూడా గుర్తుపెట్టుకోండి. మన సొంత ఇష్టం కంటే
దేవుని ఇష్టాన్ని ఎక్కువగా ఎప్పుడు భావిస్తామో అప్పుడే భక్తిలో ఎదుగుతాము. భక్తిలో 10 మందికి స్ఫూర్తి ప్రదాతలం అవుతాం. మాదిరిగా మనం నిలుస్తాం. యేసుప్రభుల వారు కోరినటువంటి కోరిక మనలాంటి కోరికలు కోరింది కాదాయన. ఈ శిలువ మరణం ఒక్కటే నాయన తీసే. జీవితంలో ఎప్పుడే గాని దేవుడు అనుకున్న దానికి వేరుగా ఎప్పుడు ఆలోచన చేయలేదు ప్రభు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆయన సాధ్యమైతే తీసేయి. రాబోయే చూస్తుంటే నాకు నా శరీరం తట్టుకోలేని పరిస్థితులు ఉండబోతదేమో అని అనిపిస్తుంది. ఒక బిడ్డను చూశాను నేను. అని చెప్పాను అనుకుంటాను మీకు. నార్మల్ డెలివరీ అవడానికి పూర్తి అవకాశాలున్నాయి. కానీ బిడ్డ సహకరించలేదు. అంత నిండు గర్భవతి అయినా నాకు ఇక్కడ ఏం జరుగుతుందని భయమేసి ఆపరేషన్ థియేటర్‌లో నుంచి పరుగులు తీస్తుందంట అమ్మాయి. భయపడిపోయింది. అలాంటి పరిస్థితులు ఉండడాన్ని బట్టి ఏమైపోయిందంటే నార్మల్ కావాల్సిన డెలివరీ సిజేరియన్ అయింది. ఆ సిట్యుయేషన్‌లో అలా వస్తే ప్రాణాపాయ పరిస్థితి కదండీ! ఆ బిడ్డను కనే పరిస్థితి అంటే. ప్రసవం బిడ్డకి జన్మనివ్వటం పునర్జన్మ అన్నట్టండి ఆడబిడ్డకి, తల్లికి. అలాంటి పరిస్థితిని దాన్ని డీల్ చేయలేకపోయిన పరిస్థితులు చాలా ప్రమాదకరం. అందుకే ప్రభువుల వారు వెంటనే కోలుకొని అదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెంటనే కోలుకున్నాడాయన. వెంటనే శారీరక క్రియలను ఆత్మచేత చంపిన యెడల జీవించదు అన్నట్టు. అయినను అది నాకు ఇష్టమే. కానీ నీ ఇష్టమే నా జీవితంలో నెరవేరాలి అని ప్రార్థన చేయటం అనేది జరిగింది. ఏమండి? యేసు ప్రభులు వారు ఆ తర్వాత కిందికొస్తే 40 వచనంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 40 వచనంలో ఆయన మరలా శిష్యుల యొద్దకొచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఇదే ప్రశ్న. మనల్ని అడుగుతాడు దేవుడు. ఏ పనైతే అప్పగిస్తాడు. ఆ రోజు గెత్సేమనే తోటలో శిష్యులకు మేల్కొని ప్రార్థన చేయండిరా అన్నటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. ఈరోజు మనకు చాలా ఇచ్చాడు. కానీ వాటిని నెరవేర్చని పక్షాన ఆయన అడిగే సమయం ఒకటొస్తుంది. యేసుప్రభువుల వారు అడిగారు శిష్యుల్ని. ఏమయ్యా మేలుకో నాతో పోనీ రాత్రంతా వద్దు. ఒక గడియ దేవుడంటాడు. నిలబడలేరా? సాధించలేరా? అంతా వద్దు. 100కి 100 వద్దు. పాస్ మార్కులన్నా ఇవిలే. 100కి 100 మార్కులొద్దు. పాస్ మార్కులనేవి అని అడుగుతాడు ప్రభువు మరొకండి. శిష్యుల్ని అడగడం మానేసాడు. క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు న్యాయపీఠంలో నిలబడినటువంటి వ్యక్తిని ఎన్ని అడుగుతారండి? బోన్లో నిలబడినోడిని? అలాంటి పరిస్థితి మనం కూడా ఎదుర్కొంటాం అన్నటువంటి విషయం తెలిస్తే మేలుకుంటాం మనం. మేలుకుంటాం. నిద్రపోవటం ముఖ్యంగా అజాగ్రత్తకు చిహ్నం. ఏమండి? కొంతమందిని నాకు అనిపిస్తూ ఉంటది. తెల్లార్లలో, ఈవినింగ్ టైమ్స్‌లలో కొందరు పేర్లు పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళు ఉలుకు పలుకు లేకుండా ఉంటారు. అప్పుడు నాకు అనిపిస్తది. అయితే వీళ్ళు ఈ సెల్ ఫోన్ అక్కడ పెట్టేసి దూరంగన్నా వెళ్ళిపోయి ఉండాలి. ఒకటి లేదా మళ్ళీ ఒక కునుకైనా వేసుండాలి అనుకుంటాం. అంతే కదా! అంతకు మించి వేరే కారణాలు ఏమైనా ఉంటాయా? దూరంగానే వెళ్ళిపోయి ఉండాలి ఆ సెల్ ఫోన్ వదిలిపెట్టేసి. లేదా వాళ్ళు వింటూ అలాగే ఇది జోలపాటన్నమాట. ఏదో ప్రైవేట్ సాంగ్ ఉంది. అమ్మ పాడే జోలపాట అన్నట్టు. నిద్రపుచ్చటానికి జోలపాట పాడతారు చూసారా? అట్లా జోలపాటలాగా అనుకున్నారా ఏమో? హ్మ్. మాదేముందిలేండి. మహనీయులు గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడితేనే ఐతుకనే యవ్వనస్తుడు వాడు జోగి పడిపోయాడు. కానీ చిత్రం ఏంటంటే వాడు పడిపోయినప్పుడు అక్కడ హీలింగ్ చేసే ఆ మనిషిని చచ్చిపోయిన మనిషిని తిరిగి లేవనెత్తేటటువంటి ఆ వ్యక్తులకు ఇవ్వబడ్డాయి. ఈరోజు మాకు ఆ శక్తులు కూడా లేవు తల్లి. బ్రదర్స్ పోయారంటే పోయినట్టే ఇక. అంటే జాగ్రత్తగా వహించాలి మనం. మీరు ఉండలేరా? మేలుకొని ఉండలేరా? అని చెప్పి వాళ్ళని అడగటం జరిగింది. ఈ అజాగ్రత్త, ఈ నిర్లక్ష్యం ఎప్పటికీ మంచిది కాదు. ముఖ్యంగా
భక్తి జీవితానికి ఎంతో చురుకుదనం కావాలి. ఎంతో అలర్ట్‌నెస్ కావాలి. ఏవండీ అమ్మ నాకనిపిస్తది తల్లి ఎంత షార్ప్‌గా ఉంటదంటేనండి, చుట్టుప్రక్కల ఏ అలికిడైనా చంటి బిడ్డలను కలిగిన తల్లిని మీరు గమనించి ఏ చిన్న అలికిడొచ్చినా, ఎస్పెషల్లీ బిడ్డల తాలూకు అలికిడొచ్చినా, ఎంత నిద్రలో ఉన్నా లేచేస్తదండి అమ్మ. నేను చూసానండి అట్లాగా. అరే! గురక పెట్టి నిద్రపోతూ ఉన్నావే, ఎట్లా లేస్తావు అనంటే, యెస్. ప్రేమ మనిషిలో అలర్ట్‌నెస్‌ని పెంచుతుంది. మర్చిపోకండి. ఒకరి మీద ఎంత ప్రేముందో మనం అంత అలర్ట్. దేవుడి మీద ప్రేముందా? అలర్ట్‌నెస్ ఉండాలి. చాలా తీక్షణంగా ఉండాలి. చాలా షార్ప్‌గా రెస్పాండ్ అవ్వాలి. అది ప్రేమకు చిహ్నం. అది ప్రేమకు చిరునామా గుర్తుపెట్టుకో. ఇంట్లో కుటుంబ సభ్యులు భోంచేసేటప్పుడు కొరవైందనుకోండి, టక్కున లేచేసి నీళ్ళిచ్చేస్తాం. తల మీద తడతాం. ఎందుకు? ప్రేమ అలర్ట్‌నెస్‌ని పెంచింది. అప్పుడు మనం బాగా లావుండేవాళ్ళం గావచ్చు, లేవడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోయిన పరిస్థితుండొచ్చు. కానీ పొరపోయిందంటే మాత్రం వెంటనే అలర్ట్ అయిపోతాం. ఇదే అలర్ట్‌నెస్. ప్రేమకు చిహ్నం, సూచన. ఈరోజు ఈ అలర్ట్‌నెస్ లేదు అనంటే ప్రేమ లేదు అనేది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు అలా నిద్రపోయినోళ్ళు కాదు సుమా. అలా నిద్రపోయినోళ్ళు కాకపోయినా ప్రభువు ప్రశ్నించినప్పుడు, మనం ఇదే కారణంతో తప్పిదముతోనే నిద్రపోతే అందుకే లేము. నిద్ర లే, మేలుకో, మేలుకో అంటాడు. ఆ నిద్రావస్థ నుంచి బయటికి రా అంటూ ఉంటాడు ఎన్నో సందర్భాల్లో. సో, వీళ్ళెందుకు అలాగ ఉన్నారు అననంటే మనకక్కడ ఆహ్, కొన్ని కారణాలు కనబడతాయండి. ఏవండీ? చూద్దాం. ఇంకా చూద్దాం. రెండో మారు గూడా వెళ్లి యేసుప్రభుల వారు తండ్రిని అలాగే అడిగాడు. నేను తాగితేనే గాని 42వ వచనంలో, ఇది నా యొద్ద నుండి తొలగిపోవడం సాధ్యం గాకపోతే, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి, తిరిగి వచ్చి, వారు మరలా నిద్రించుట చూచెను. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉన్నవి. ఇక్కడ రీజన్స్ కనబడతాయి. మొదటి దాంట్లో ప్రశ్న కనపడింది. ఏమయ్యా! ఒక గడియ గూడా మేలుకొని ఉండలేరా? ఇక రెండవ సిట్యుయేషన్‌కొచ్చేసరికి వాళ్ళ కన్నులు భారంగా ఉన్నాయి అట. ఎందుకు భారమయ్యాయి? ఏంటి కారణం ఏమై ఉంటది అని మనం ఆలోచన చేస్తే, చూడండి 14వ అధ్యాయం మార్కు సువార్తలో ఒక మాట కనపడుతుంది. 14వ అధ్యాయం మార్కు సువార్త 40వ వచనంలో యేసు ప్రభువు వారు ఈ విధంగా వచ్చి అడిగిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూడండి ఎలా ఉందో. 40 ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచలేదు. చూడండి. అడిగారు. ఒక గడియన నాతో మేలుకొని ఉండలేరా? అని అడిగితే జవాబు లేదండి వాళ్ళకి. ఎందుకు లేదనంటే ఆల్రెడీ అంటే ఒక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పూర్తిగా నిద్రలోకి జారుకునే వాళ్ళకు, పూర్తిగా జారుకున్నోళ్ళకి, జారుకునేవాళ్ళు వేరు, జారుకున్నవాళ్ళు వేరు. వీళ్ళిద్దరికీ ఈ ఈ లక్షణంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏం జెప్పినా వాళ్ళు సరైన రీతిలో రెస్పాండ్ అవ్వలేరండి. ప్రతిస్పందించలేరు. అందుకే మీరు చూడండి కొంతమంది మనతో మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంటారు. వాళ్ళతో ఏం మాట్లాడినా గూడా మనకి వాళ్ళు ఏ ఏ రకమైనటువంటి స్పందనలుండవు. ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదట. ఎందుకలా అర్థం కాని పరిస్థితొచ్చింది? సిట్యుయేషన్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చనంటే లూకాసు వార్తలో దీనికి ఆన్సర్ ఉంది. 22వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 45వ వచనంలో మనకు మాటుంది. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. చూడండి ఆన్సర్ వచ్చేసింది. ఎందుకు వాళ్ళు నిద్రపోతున్నారటండి? దుఃఖము చేత. ఏవండీ ఏడిస్తే నిద్ర వస్తదా అండి? నేను అడుగుతున్నా చెప్పండి. అలసిపోతాం ఏడ్చి ఏడిస్తే అలసటొస్తుందండి. వస్తుందన్న ఏడిసి ఏడిసి కూడా నిద్ర వచ్చేస్తుందన్న తలనొప్పితో. ఏడ్చినప్పుడు ఖచ్చితంగా నిద్రొచ్చేస్తుంది. అంటే వాళ్ళు
యేసు ప్రభువు వారు చెప్తున్నారు ఇక్కడ. ప్రారంభం నుంచి చెప్తూ వస్తున్నాడు కదా! నన్ను అప్పగించేవాడు వచ్చేస్తాడు. అంతకంటే ముందు ఈ రోమా సైన్యం మీదగా అప్పగించబడిపోతున్నాను. నేనెళ్ళిపోతున్నాను. నేనెళ్ళిపోతే మీకు మంచిది. నేను పోకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. ఇవన్నీ చెప్తూ వచ్చారు. అంటే వాళ్ళకి మొత్తానికి సీరియస్‌నెస్ ప్రభు మాటల్లోని సీరియస్‌నెస్ అర్థమైంది. అప్పుడప్పుడు మనము మామూలు కండిషన్‌లో ఉండి చెప్తున్నామా? లేకపోతే సీరియస్‌గా చెప్తున్నామా? అనేది మన పిల్లలు పసిగడతారు. గమనించండి. సీరియస్‌గా ఉండి చెప్తున్న పరిస్థితిని గమనిస్తారు. గమనించినప్పుడు ముందులాగా తీసుకోరు వాళ్ళు. క్యాజువల్‌గా తీసుకోరు. దాన్ని సీరియస్‌గా తీసుకుంటారు. ఎందుకంటే మన ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయో మన పిల్లలకు తెలుసు. అట్లాగే ప్రభువు ఏదో మామూలుగా చెప్తున్నాడా? లేకపోతే సీరియస్‌నెస్ ఎక్కువైపోయి చెప్తున్నాడా అనేది అర్థమైపోయింది ఆళ్ళకి. వాళ్ళు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. ప్రభువును మనం కోల్పోబోతున్నాం. అందుకు వాళ్ళు దుఃఖించి, దుఃఖించి నిద్రలోకెళ్ళిపోయారు. వాళ్ళ నిద్రకి, వాళ్ళ నిర్లిప్తతకి లేదంటే వాళ్ళు పూర్తిగా కాన్షియస్‌ని కోల్పోవటానికి కారణం. కానీ మన అజాగ్రత్తకి, మన నిర్లక్ష్యానికి కారణం ఉందా? ఇది నేను అడుగుతున్న ప్రశ్న. దేవుడి నుంచి దూరం అయిపోతున్నాం. ప్రార్థనా జీవితం లేకుండా చేస్తున్నాం. భక్తి జీవితం సన్నగిల్లిపోతుంది. ఆసక్తి సన్నగిల్లిపోతుంది. నిద్రావస్థలోకి వెళ్ళిపోయాం మనం. దీనికి కారణం ఉందా? యెస్. శిష్యులు నిద్రపోవటానికి కారణం మనకుందా? ఎందుకురా ఈ పని చేయలేదనంటే చెప్పుకోవడానికి మన దగ్గర కారణం. వాళ్ళకుంది కారణం. మనకుందా? ఒకవేళ ఉన్నా కూడా ఈ కారణాన్ని దేవుడు ముందు పెట్టినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయగలడా అనేటువంటిది మన ముందున్న ప్రశ్న. లేకపోతే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 44వ వచనం చూద్దాం. 44వ వచనం. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. ఏమండి ఇట్లా 3 సార్లు ప్రార్థన చేశాడండి తండ్రికి. 3 సార్లు చేశాడు. చేసి మరలా అదే విషయాలంటే ఏమని అర్థం? నీ ఇష్టమే నాయనా. నీ ఇష్టమే. నీ ఇష్టమే. ఏమండి పిల్లల దగ్గరికి కొన్ని చాయిసెస్ కొన్ని తీసుకొనొస్తాం మనం. బట్టల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు 2 రకాల బట్టలు తీసుకొని పిల్లలకు చూపించి, నాన్న నీకు ఇది కావాలా? అది కావాలా? అంటే కొడుకో, కూతురో మమ్మీ నీ ఇష్టం. నీ ఇష్టం మమ్మీ అన్నారనుకోండి. మనకి ఎట్లుంటదండి? చాలా సంతోషంగా ఉంటది. చాలా సంతోషంగా ఉంటది. ఇదేంటిది పిచ్చోడన్నట్టున్నాడు నా కొడుకు. పిచ్చిదిన్నట్టుంది నా కూతురు. ఏంటి ఇంత వయసు వచ్చినా కూడా నీ ఇష్టం అంటది. బంగారం దగ్గర తీసుకెళ్ళినప్పుడు అమ్మా ఇది నచ్చిందా? ఇది నచ్చిందా? ఏది తీసుకుంటావు? అని అడిగితే నీ ఇష్టం మమ్మీ అన్నారు. ఇష్టం ఏంటంటే చాలా వాటి దగ్గర మీ ఇష్టం, మీ ఇష్టం, మీ ఇష్టం అంటారు. ఒక దాని దగ్గరికి మాత్రం తూచ్ అంటారు. ఎక్కడ తెలుసా? పెళ్లి దగ్గరనా? ఆ! పెళ్లి దగ్గర. అమ్మా, నాన్న అదిగో నాయనా మంచి సంబంధం రా. అది చూసుకో. లేదు నేను మనిషిని కాదా? నాకంటూ ఒక ఇష్టం లేదా? నా మనసులో ఇంతకాలం నన్ను చూస్తున్నారు, నన్ను కన్నారు, పెంచారు, చేశారు. ఎవరైనా ఇష్టపడ్డారు అడిగేది లేదా మీరు? అని వాడవాడు. అమ్మాయి ఎట్లా కంటది? ఏమండి? యేసుప్రభు మొత్తం అన్నింట్లో కూడా ఆయన జీవితం అనే తెల్ల పేపర్‌ని ఇచ్చేసి లాస్ట్‌లో సంతకం పెట్టేసాడండి దేవుడి దగ్గర. నాన్న రాసుకో. నువ్వు ఏం రాసుకుంటావో ఓకే నేను ఒబే అని నీకు సైన్ చేస్తాడాయన. మనం అట్లా అంటాం. అమ్మో! రాసుకున్నాడు, ఏం చేసేస్తాడు, ఏమైపోతాము అని లేనిపోని అనుమానాలు మనకి. ఏమండి ఆ విధంగా ఆయన ప్రార్థన చేసినప్పుడు పరిస్థితి ఎట్లా ఉండిందో తెలుసండి? ఒకసారి లూకాసు వార్తలో ఉంది. మత్తయిలో లేదు గానీ, లూకాసు వార్తలో రాయబడింది చూద్దాం. 22వ అధ్యాయం ఇంతకుముందు చూసాం కదా! 44వ వచనం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం.
ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఏమండి ప్రార్థన చేసినప్పుడు ఆతురతగా ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం చేస్తామండి? ఆవలింతల ప్రార్థనలు అనుకుంటాయి. మనకు తెలిసింది ఆవలింతల ప్రార్థన అని భక్తులకు తెలిసింది. ఆతురతతో కూడిన ప్రార్థన, విసుగని ప్రార్థన, విలువైన ప్రార్థనలు చేసేటవాళ్ళు. ఈరోజు మనం ప్రార్థన అంటే ఇదేదో టైం వేస్ట్ అన్నట్టు రీతిగా అనుకునేవాళ్ళు, ఏదో టైం పాస్ చేయటానికి అనుకున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు తప్ప ప్రార్థన అంటే ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు ఆ రీతిగా తండ్రి దగ్గర గెత్సెమనే తోటలో తండ్రికి సరెండర్ అయిపోయినట్టు ఏ రోజైనా చేస్తున్నాం కదండి. ఒక్కసారి అనుభవం ఉంది అలాంటిది. గొప్ప రక్త బిందువులాగా చెమట పడిపోయినట్టు. వాస్తవంగా రాత్రిలో ఒక తోటలో ప్రశాంతమైన ఓపెన్ ఏరియాలో అసలు చెమట పడద్దండి? చెమట పట్టడానికి అవకాశం ఉందంటారు అసలు. అందులో చలి కాచుకుంటున్నారు అని రాయబడిందండి. యేసుప్రభుల వారు పట్టుకున్నటువంటి ఆ టైము, ఆ కాలం అంతా చలికాలం అన్నట్టుగా ఎక్కువ కనబడుతుంది మనకి. చలి కాచుకుంటూ ఉన్నప్పుడు ఉన్న ఆ చలికాలంలో చెమట పట్టటం ఏంటండి? దట్టు ఓపెన్ ఏరియాలో, అందులో తోటలో. అంటే వాతావరణం, బయట వాతావరణం కూల్‌గా ఉంది గానీ, లోపలి వాతావరణం మాత్రం కూల్‌గా లేదు. కూల్‌గా లేదు. అంతటి పుట్టెడు శ్రమలను బేర్ చేసి మనకిచ్చిందండి రక్షణ. ఇంత గొప్ప రక్షణ అంటారు కదా! గొప్పదంటే మన జీవితంలో చాలామంది ఏమనుకుంటామంటే, గొప్పదంటే బంగారం, గొప్పదంటే డబ్బు, గొప్పదంటే పిల్లలు, గొప్పవంటే భార్య, భర్త, గొప్పవంటే ఇల్లు, పొలం, స్థలం. ఇదనుకుంటాం మనం. గొప్పదంటే అన్నిటికి మించి దేవుడిచ్చిన రక్షణ. దాన్ని దేనితోనూ కొనలేమండి. కొనాలనుకుంటే, డబ్బు పోసి కొనాలనుకుంటే వచ్చేది కాదండి. ఉచితమైన రక్షణ. అందుకే దానికి విలువ లేకుండా పోతుంది. ఈ ఆన్‌లైన్‌లు గూడా ఇట్లాంటి ఆన్‌లైన్‌లు గాని, సంఘారాధనలు గాని, సేవలు, దేవుడి మాటలు అందించేది గాని, నేను పుస్తకం రాసిన తర్వాతనండి కొంతమందికి ఆహ్, వేల వేల పుస్తకాలండి. వందలు గూడా కాదు. వేల పుస్తకాలు. నాయన ఇది ఫ్రీ. మీరు జాగ్రత్తగా చదువుకోండంటే, అది తీసుకున్నోళ్ళు లేరండి. ఒరేయ్! ఫ్రీ చదువుకోండిరా, బాగుపడండిరా అని ఫ్రీగా ఇస్తే, వీడు ఫ్రీగా ఇస్తున్నాడంటే అంత పనికిమాలినదనుకుంటా ఆ పుస్తకం అన్నటువంటి ఫీలింగ్ ఉంటది. అంతవరకు ఎందుకండి? ఎవరన్నా సంబంధాల విషయంలో ఎక్కడి దాకా వద్దు. మాకు ఏ కట్నం వద్దండి అన్నారనుకోండి అబ్బాయిలు. ఎవరన్నా డౌట్ పడతారా లేదా మీరు చెప్పండి? వస్తాది నా డౌట్. ఎందుకు వద్దంటున్నారు? ఖచ్చితంగా ఎందుకొద్దు పడతారు మాకు. ఎందుకొద్దు అంటున్నారు? అమ్మో! వాడు మగాడు కాదేమో. లేదంటే వాడికేమన్నా రోగాలున్నాయేమో. లేదంటే వాడి మీద ఏమన్నా కేసులున్నాయేమో. లేదంటే వాడు అనాథేమో. లేదంటే ఈ ఎన్నో ఇంకా ఒకటి కాదు. అంటే ఒక మంచిది, అరే కట్నం ఈ కాలంలో కోరుకొననోడు ఎవడన్నా దొరుకుతాడా? వాడెవడో మహనీయుడురా, మహానుభావుడురా అనేవాడు లేడు. అనేవాడు లేడండి. ఏవండీ? నేను పెళ్ళికి దాదాపు 2009 సంవత్సరం జనవరిలో 8వ తారీఖు అయిందండి నా మ్యారేజ్. అప్పుడు 2.5 లక్షల రూపాయలయింది ఖర్చు, పెళ్లి ఖర్చు. మా అత్తగారి దగ్గర రూ. 1,00,000 తీసుకున్నాను నేను. మళ్ళీ అనా పైసలతో సహా తిరిగి ఇచ్చేసాను నేను. తీసుకోకూడదు కదా అని. దీన్ని కొంతమందికి చెప్తే, కొంతమందితో పంచుకుంటే వాళ్ళేమన్నా తిక్కోడా, తిక్కలోడా అన్నారు. ఎందుకనంటే, అదేంటి అసలు అప్పుడు ఒక టీచర్ అయ్యుండి నువ్వు తీసుకోవటమే తక్కువ, అందులో మరలా తిరిగిచ్చేస్తావా? ఇక్కడ మేము చాలా తీసుకున్నాం. కొంపదీసి మమ్మల్ని కూడా ఇమ్మంటావా ఏంటి? అంటే రక్షణ గొప్పది, విలువైంది.
అలాగా మనం అలా ఉచితంగా ఇవ్వటాన్ని బట్టి, ఉచితంగా చేసుకుంటే విలువ తక్కువ. అంటే ఏం చేయాలన్నమాట ఇప్పుడు? గొప్ప సంబంధం అంటే ఏంటనుకుంటున్నారు? 50,00,000 కట్నం తీసుకున్నారు. కేజీ బంగారం తీసుకున్నారు. ఎంత గొప్ప సంబంధం అనుకుంటాం మనం. అంటే ఏదన్నా మనం డబ్బు పెడితేనే విలువైందనుకుంటాం. రక్షణ విషయం గూడా అలాగే. ₹1,00,00,000 పెట్టి "అరేయ్! ₹1,00,00,000 ఇస్తేనే మీకు రక్షణ" అంటే ఎంతమంది పొందుకునేవాళ్ళం మనం రక్షణ? "నీకో దండం, నీ కోటికో దండం పో దేవుడా! మా దగ్గర ఎక్కడ ₹1,00,00,000" అవునా కాదా? అంతవరకు ఎందుకండి. బైబిల్ కొనేటప్పుడు బేరాలు ఆడతాం లేదా మనం? బైబిల్ కొనేటప్పుడు కూడా బేరాలు ఆడేవాళ్ళు లేరా? ఏమవుద్దండి వాళ్ళెవరు? మన మన సోదరులే గదా! పోయి ఇంత రక్షణ వాళ్ళ వాక్యాన్ని మనం ఎంత బెడితే వస్తదని ఏమన్నా ఆలోచన చేస్తామా? కూరగాయలు బేరం చేసినట్టు. రెస్టారెంట్‌లో పోతే ఎవడన్నా బేరం చేస్తాడండి? బిల్లు వాడు జీఎస్టీలు స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ కలిపి ఆహ్, మొత్తం అంతా బాదినా దాంతో పాటు టిప్ గూడా ఇచ్చొస్తావే. పని చేసినటువంటి వాడికి కాసేపు అది వడ్డించినటువంటి వాడికి. ఇక్కడికొస్తే మనం మీనమేషాలు లెక్కిస్తాం. ఆ! ఏదో కాపాడుకోవాలనుకుంటాం. కాదండి గమనించండి. మహనీయులు ఎన్ని కష్టాలు పడి, ఎంత జీవితాన్ని ధారపోసి, ఎంత భవిష్యత్తు ఉన్నవాడంటే యేసుప్రభు. భార్యని కోరుకోలేదు. పిల్లలు లేరు. అయిన వాళ్ళు మొత్తం అందరూ దూరమైపోయారు. ఎన్నో అవమానాలు పొందాడండి మహనీయుడు. అలా వచ్చిన రక్షణ ఈరోజు మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నాం. దాన్ని చూస్తున్నాం చెప్పండి. ఆలోచన చేయండి. ఏవండీ? ప్రార్థనలో చూడండి ప్రభుల వారి ప్రయాస. ఇంత పరిస్థితుల్లో గూడా ఇటువైపు శరీరం సహకరించని పరిస్థితుల్లో ఉన్నా పూర్తిగా లోబరిచాడు. ఎవరి కోసం అంటే మన కోసం. ఒక్కసారి కాంప్రమైజ్ అయిపోయి ఉంటే యేసు ప్రభువారు మనం ఏమైపోయేవాళ్ళం, మన జీవితాలు ఏమైపోయాయో ఆలోచన. ఏవండీ? ఇంకా చూద్దాం. 46వ వచనం. ఏవండీ? ఎక్కడ మత్తయి సువార్తలో 45, 46 చూద్దాం. 45, 46 26వ అధ్యాయము 45, 46 వచనాల్లో అప్పుడాయన తన శిష్యుల వద్దకు వచ్చి, "ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము." ఎక్కడికి? అప్పగించబట్టానికి. అప్పగించబడ్డానికి. అబ్బా! గెత్సెమనే తోట. విధేయతలకు పుట్టినిల్లుగా ఉన్నది. తండ్రి సంకల్పానికి ప్రతిరూపంగా ఉన్నది. దేవుడు కలలు పండించినటువంటి యేసు ప్రభుల వారి యొక్క సంపూర్ణ విధేయతకు చిహ్నంగా ఉంది. ఇదే పరిస్థితి ఒకనాడు ఆ తోటలో ఉండింటే ఎంత బాగుండేది? ఏ తోట? ఏదైనా ఏదెను తోట. ఏదెను తోటలో అవిధేయత, గెత్సమనే తోటలో విధేయత. ఏదెను తోటలో నిర్లక్ష్యం, అజాగ్రత్త. గెత్సమనే తోటలో లక్ష్యం, బహుజాగ్రత్త. ఏదెను తోటలో తండ్రికి అవమానం. గెత్సెమనే తోటలో తండ్రికి గొప్ప సత్కారం. ఈరోజు మన జీవితం ఏదెను తోటను తలపిస్తోందా? గెత్సమనే తోటను తలపిస్తోందా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అండి. మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఎప్పుడైతే ప్రభువుల వారి వలె యేసు ప్రభుల వారి పర్యవసానం ఏదైనా తండ్రికి ఇష్టమైతే చాలు. నేను నలగొట్టబడటం నీకిష్టమైతే నలిగిపోతానాయన. ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనను. నలిగిపోవుటకు క్రీస్తుకు ఇష్టమాయెను. ఎవడో అన్నాడు. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారండి. నిజమేనండి. వాళ్ళిద్దరూ మన కోసం ఇష్టపడ్డారు మర్చిపోకండి. తండ్రైన దేవుడు యేసు ప్రభుల వారు. ఆయన పరలోకంలో ఉండి గూడా ప్రశాంతంగా లేడు కన్న తండ్రి. ఈయన భూమి మీదకొచ్చినా మరలా పరలోకానికెళ్ళినా గూడా ఈ ప్రశాంతతను కోల్పోయేటట్టు చేసింది మనమే. ఆ ప్రశాంతతను రీస్టోర్ చేయాల్సింది, తిరిగి తీసుకురావాల్సింది మనమే. అందుకే గెత్సెమనే తోట లాంటి అనుభవాలు మనందరి జీవితాల్లోనికి రావాలి.
ఎంతకాలం ఏదైనా తోట అనుభవాలు చెప్పండి. ఏదైనా తోట నుంచి గెంటి వేయబడి మరింత కష్టాల పాలైపోయారు వాళ్ళు. గెత్సెమనే తోట నుంచి పరలోకానికి గేట్‌వే లాగా మారిపోయాడు యేసుప్రభుల వారు. అలాగ ఉండాలి మన జీవితాలు. కాబట్టి ప్రియులారా, యేసుప్రభుల వారు తండ్రి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఒకటే అర్థమైపోయింది మనకు. ఏమనంటే, మనం ఎన్ని కోరికలు కోరినా నాయనా అయన్నీ కాదు గానీ, మీరు ఏమనుకుంటే అది చేయండి నాయనా, నేను శిరసావహిస్తాను. నేను శిరసావహిస్తాను నాయనా. నువ్వేం చేస్తావు? మా ఆశ అయితే ఇది. మా ఆలోచన అయితే ఇది. కానీ నీ ఆలోచనకు మేము తల ఒగ్గాలి. మేము విధేయత చూపించాలి. ఇది మనం చేయాల్సిన ప్రార్థన ఎప్పుడు చేసినా. అప్పుడప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇలా ప్రార్థన చేయొచ్చా? ఇలా అడగచ్చా? అమ్మ మీకు ఎప్పుడైనా అనుమానం అనిపించిందంటే ఒకటే ఒకటి. ఆయన మా ఇష్టం కాదు నాయనా. నీ ఇష్టమే తండ్రి అని అడగండి తండ్రిని. అది చాలా అవసరం అది. కాబట్టి ప్రియులారా, ఇది యేసుప్రభుల వారి ప్రార్థన అనుభవం. ఆయన జీవితపు సారం. ఆఖరికి ఒకటే. ఏదో ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకోబడింది అని చెప్తారే. దైవస్వామ్యపు వ్యవస్థ గురించి ప్రభువు కొత్త నిర్వచనం ఇచ్చాడు. దేవుని వల్ల పుట్టాం. దేవుని కొరకే బ్రతకాలి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడి వలన, దేవుడి కొరకు, దేవుడి దగ్గరకు వెళ్ళగలిగిందే జీవితం. అదే జీవితానికి పరిపూర్ణత, అర్థం, పరమార్థం, శ్రేష్టమైనటువంటి ముగింపును పలికేటువంటి పరిస్థితి. అట్టి స్థితి దేవుడు మనకు అందరికీ అనుగ్రహించడానికి సిద్ధపడి ఉన్నాడు. అందిపుచ్చుకోవడానికి మనం సిద్ధపడి ఉన్నాం గాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. దేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. మనం ముగించుకుందాం.